कक्षा 7वीं कक्षा विषय हिंदी। पाठ का नाम होशियार कौवा। पिछले वीडियो में हम होशियार कौवा पाठ का पहला भाग देख चुके हैं। अब दूसरा पाठ के बारे में जानेंगे। देखिए, होशियार कौवा पाठ का सारांश। एक भूखी लोमड़ी जंगल में भटक रही थी। उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ी। उसकी चोंच में एक रोटी का टुकड़ा था। लोमड़ी उसे पाना चाहती थी। लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए उससे गाने को कहा। कौवा रोटी को पैरों में दबाकर गाने लगा। कौवे की चालाकी जानकर लोमड़ी ने उसे नाचने को कहा। चोंच में रोटी पकड़कर कौवा नाचने लगा। अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा। कौवा रोटी खाने के बाद नाचने और गाने लगा। कौवा लोमड़ी से भी चालाक था। लोमड़ी निराश होकर చలి గయి। మరి ఈ పాఠం యొక్క సారాంశం తెలుగులో కూడా ఒకసారి చూసుకుందాము। ఏక్ భూఖీ లోమడి జంగల్ మే భటక్ రహీ థీ అంటే ఒక ఆకలిగా ఉన్న నక్క ఎక్కడ అడవిలో తిరుగుతూ ఉంది ఆహారం కోసం। ఉస్కి దృష్టి పేడ పర్ బైఠే హుయే ఏక్ కవ్వే పర్ పడి మరి దాని దృష్టి ఎక్కడ పడింది? ఒక చెట్టు మీద కూర్చున్నటువంటి కాకి మీద పడిందంట। उसकी चोंच में एक रोटी का टुकड़ा था మరి దాని నోట్లో ఏముంది? ఒక రొట్టె ముక్క ఉందంట। లోమడి ఉసే పానా చాహతీ థీ మరి నక్క దాన్ని పొందాలనుకుంది। లోమడి నే కవ్వే కి ప్రశంసా కర్తే హుయే ఉసే గానే కో కహా మరి ఆ నక్క కాకిని పొగుడుతూ నువ్వు చాలా బాగా పాడతావు కదా, ఒకసారి పాడు అని అడిగిందంట। కవ్వా రోటీకో पैरों में दबाकर गाने लगा మరి కాకి ఎలా చేసింది? ఆ రొట్టె మొక్కని తన యొక్క కాళ్ళ కింద పెట్టుకొని పాడడం మొదలుపెట్టింది। కౌవే కి చాలాకి జాన్కర్ లోమడి నే ఉసే నాచనే కో కహా మరి కాకి చాలా తెలివిగా వ్యవహరిస్తుంది అని చెప్పి నక్కేం చేసింది? దాన్ని ఒకసారి కాకిని డ్యాన్స్ చేయమని అడిగిందంట। చోంచ్ మే రోటీ పకడ్కర్ కౌవా నాచనే లగా మరి కాకి ఏం చేసింది? రొట్టెని తన నోట్లో పట్టుకొని డ్యాన్స్ చేసిందంట। अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा మరి నక్క తనని తాను చాలా తెలివిగా అనుకుని భావించి కాకిని ఏం చేయమందంటే ఈసారి ఒకసారి పాడుతూ డ్యాన్స్ చెయ్యి అని అడిగిందంట। కౌవా రోటీ ఖానే కే బాద్ నాచనే और गाने लगा మరి కాకి ఏం చేసింది? మరి డ్యాన్సు తర్వాత పాట రెండూ చేయాలంటే నాకు కాస్త శక్తి కావాలి కదా, కాబట్టి ఆ రొట్టెని తినేసి చేస్తానని చెప్పేసి రొట్టెని తినేసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిందంట, పాడడం కూడా మొదలుపెట్టింది। కౌవా లోమడి సేవి చాలాక్ థా మరి కాకి ఈ నక్క కంటే చాలా తెలివిగా వ్యవహరించింది। లోమడి నిరాశ్ హోకర్ చలి గయి మరి నక్క ఏం చేసింది? ఇంకా నిరాశతోటి అక్కడ నుండి వెళ్ళిపోయింది। వేరే చోట ఆహారం వెతుక్కుందాము, ఈ కాకి దగ్గర నా తెలివితేటలు చెల్లవులే అని అనుకుంది। శబ్దార్థం మీనింగ్స్ చూడండి మరి। జంగల్ 1 ఫారెస్ట్ అడవి అంటే జంగల్ అంటే అడవి ఫారెస్ట్ అని। ఖోజ్ ఢూంఢనా టు సెర్చ్ వెతుకుట। చురానా చోరీ కన్నా టు స్టోలెన్ అంటే దొంగలించుట। మధుర్ మీఠా స్వీట్ అంటే తీయని। శక్తి తాకత్ స్ట్రెంగ్త్ బలము। భయ్యా భాయి సోదరుడు। పైర్ పాము లెగ్ కాలు అని। హోషియార్ బుద్ధిమాన్ క్లెవర్ తెలివైన అని। తర్వాత చూడండి శృతిలేఖలో ఇవి చూడకుండా రాయాలి। ఫస్ట్ది హోషియార్, రెండవది వ్యవహార్, మూడవది పరివర్తన్, 4 బుద్ధి, 5వది నృత్య। ఇవన్నీ కూడా చూడకుండా ప్రాక్టీస్ చేయాలి।
सुनिए बोलिए प्रश्न कुछ पक्षियों के नाम बताइए కొన్ని పక్షుల పేర్లు చెప్పండి मोर तोता कबूतर कौवा बटेर चील हंस चातक चिड़िया आदि कुछ पक्षियों के नाम है मोर అంటే నెమలి తోత అంటే చిలుక కబూతర్ పావురం కవ్వ కాకి బటేర్ అంటే వడ్రంగి పిట్ట చీల్ గ్రద్ద హంస చాతక పక్షి చిడియా అంటే పిచ్చుక ఈ విధంగా కొన్ని పక్షుల పేర్లు మనం ఇక్కడ చెప్పుకున్నాం దీని ఆన్సర్ ఇది సెకండ్ క్వశ్చన్ లోమడి క్యా పానా చాహతీ థీ లోమడి అంటే నక్క ఏమి పొందాలనుకుంది लोमड़ी कौवे के पास जो रोटी का टुकड़ा था उसे पाना चाहती थी మరి నక్క ఏమనుకుంది కాకి నోట్లో ఏదైతే రొట్టె ముక్క ఉందో దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుంది థర్డ్ క్వశ్చన్ కవ్వే నే లోమడి సే కైసా వ్యవహార్ కియా మరి కాకి నక్కతో ఏ విధంగా వ్యవహరించింది कौवे ने लोमड़ी से बहुत चालाकी से व्यवहार किया మరి కాకి నక్క పట్ల చాలా తెలివిగా వ్యవహరించింది ఆ విధంగా వ్యవహరించడం మూలంగానే తన రొట్టెను పోకుండా కాపాడుకుంది మరి ఇక్కడ పढ़िए చూడండి పढ़िएలో చిత్రసే సంబంధిత శబ్ద జోడియే మ్యాచింగ్ చేయాలి ఇక్కడ ఫస్ట్ ఇది లోమడి ఆల్రెడీ ఇచ్చేసాడు తర్వాత రెండోది చూద్దాం పేడ్ అనే పదానికి మ్యాచింగ్ చేయాలి ఆ తర్వాత రోటీ అంటే ఫస్ట్లో ఉంది చూడండి తర్వాత పక్షి యొక్క ముక్కు దాన్ని ఏమంటారంటే చోంచ్ అంటారు కాబట్టి అది సెకండ్ వన్లో ఉంది దానికి మ్యాచింగ్ చేయాలి లాస్ట్ వన్ కవ్వ అనే పదం ఎక్కడుంది మూడో ప్లేస్లో ఉంది అది కవ్వ ఫస్ట్ వన్ లోమడి రెండవది పేడ్ మూడవది రోటీ నాలుగవది చోంచ్ ఐదవది కవ్వ पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए మరి చూడండి ఇక్కడ 5 వాక్యాలు ఇచ్చాడు ఆ వాక్యాలను తారుమారు చేసి ఇచ్చాడు మనం వాటికి నెంబర్లు ఇవ్వాలి ఫస్ట్ వన్ ఇచ్చేసాడు ఆల్రెడీ లోమడి కే ముహ్ మే పానీ భరాయా మరి కాకి నోట్లో ఉన్న రొట్టెని చూసి నక్క నోరూరింది కదా మరి సెకండ్ వాక్యం ఏదై ఉంటుంది చూడండి ఆప్కా గానా బహుత్ మధురతా మీ పాట చాలా బాగుంది అని ఈ నక్క కాకితో చెప్పడం జరిగింది అంటే 5వ నెంబర్ ఉన్న వాక్యానికి మనం 2వ నెంబరు వెయ్యాలి మరి 3వ నెంబరు ఏ వాక్యానికి ఇద్దాం చూద్దామే రోటీ కో అపనే పైరోं के नीचे रख लिया మరి రొట్టెను తన కాళ్ళ కింద పెట్టుకుంది కాకి 3వ నెంబర్ వాక్యానికి 3వ నెంబర్ వేయాలి తర్వాత నెంబరు కవ్వ రోటీకో నిగల్ గయా మరి కాకి ఆ రొట్టెను మింగేసింది 1వ నెంబర్ ఉన్న వాక్యానికి 4 వేయాలి మరి లాస్ట్ చూడండి మై కామయాబ్ నహీ హో సకా నేను సక్సెస్ అవ్వలేకపోయాను అంటే 4వ నెంబర్ ఉన్న వాక్యానికి 5 నెంబర్ వేయాలి మరి ఈ విధంగా వాక్యాలను వరుస క్రమంలో మనం నెంబర్లు ఇచ్చుకోవాలి సహీ వర్తనీ వాలే శబ్దం పర్ గోలా బనాయియే మరి ఇక్కడ కింద ఇచ్చిన పదాల్లో స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్న పదాలకి మనం సున్నాలు చుట్టాలి ఫస్ట్ లైన్ లోమడి మరి సెకండ్ లైన్లో చూడండి జంగల్ అంటే 2వ లైన్లో 2వ పదం 3వ లైన్లో చూడండి నృత్య అనేది ఫస్ట్ పదం 4వ లైన్లో చూడండి హోషియార్ ఇక్కడ 2 పదాలు కనిపిస్తున్నాయి హోషియార్ స్పెల్లింగ్లు కాబట్టి 2 పదాలకు కూడా నేను సున్నా చుట్టడం జరిగింది తర్వాత 5వ లైన్లో శక్తి అనేది అక్కడ 5వ లైన్లో 3వ పదం ఓకేనా
नीचे दिए गए वाक्यों में చిత్రం से संबंधित शब्द पर గోలా बनाइए మరి కింద కొన్ని బొమ్మలు ఇచ్చారు వాటికి సంబంధించిన పదాలను మనం సున్నాలు చుట్టాలి. హమ్ పైరం సే చల్తే హే ఫస్ట్ వన్ చూడండి మనం కాళ్ళతో నడుస్తాము అన్నారు కాబట్టి కాలు అనే పదాన్ని హిందీలో ఏమంటారు పైర్ అంటారు కాబట్టి పైర్ అనే పదాన్ని మనము సున్నా చుట్టాలి. తర్వాత రెండోది చూడండి లడకా రోటీ ఖాతా హై లడకా అంటే బాలుడు ఇక్కడ బాలుడు అనే పైన తర్వాత రోటీ అనే పదాన్ని మనం రౌండప్ చేయాలి. తర్వాత చూడండి మూడోది యహా ఘాస్ హై ఇక్కడ గడ్డి ఉంది గడ్డి అనే పదాన్ని ఘాస్ అంటారు కాబట్టి ఘాస్కి సున్నా చుట్టాలి. నాలుగోది చూడండి పేడ్ పర్ కవ్వా హై చెట్టు మీద కాకి ఉంది ఇక్కడ చెట్టు కవ్వ రెండింటికి కూడా సున్నా చుట్టచ్చు. తర్వాత లడకి నాచుతీ హై మరి అమ్మాయి నాట్యం చేస్తుంది కాబట్టి లడకి అనే పదాన్ని నేను సున్నా చుట్టడం జరిగింది. ఈ విధంగా మనం బొమ్మగల పదాలకి సున్నాలు చుట్టాలి. लिखिए प्रश्न. फर्स्ट क्वेश्चन खाने की खोज में कौन घूम रहा था తినడానికి ఏదైనా దొరుకుతుందని ఎవరు తిరుగుతూ ఉన్నారు. ఖానే కి ఖోజ్ మే లోమడి ఘూమ్ రహీ థీ ఏదైనా దొరుకుతుందేమో తినడానికి అని నక్క తిరుగుతూ ఉంది. మరి సెకండ్ క్వశ్చన్ చూడండి ఇస్ కహానీ సే క్యా శిక్ష మిల్తీ హై ఈ కథ ద్వారా మనకి ఏ సందేశం లభిస్తుంది. ఇస్ కహానీ సే యహ శిక్ష మిల్తీ హై కి सोच विचार कर विवेक से काम करने से व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. మనకి ఈ పాఠం నుండి ఏ నీతి లభిస్తుందంటే తెలివిగా పనిచేస్తే మన వ్యవహారంలో పరివర్తన వస్తుంది మరియు మన యొక్క తెలివితేటలు కూడా అభివృద్ధి చెందుతాయి. नीचे दिए गए प्रश्न का उत्तर 5-6 వాక్యోं में लिखिए మరి 5-6 వాక్యాల్లో రాయమని చెప్పి పెద్ద ప్రశ్న ఇచ్చారు చూడండి. హోషియార్ కవ్వా కహానిక సారాంశ లిఖియే హోషియార్ కవ్వా అనే కథ యొక్క సారాంశాన్ని రాయమన్నాడు. ఫస్ట్ పాయింట్ చూడండి ఏక్ లోమడి జంగల్ మే ఖానే కి ఖోజ్ మే घूम रही थी उसे पेड़ पर कौवा दिखाई दिया उसके मुंह में एक रोटी का टुकड़ा था उस रोटी को पाने के लिए लोमड़ी कौवे से गाने को कहा. कौवा रोटी को अपने पैरों के नीचे रखकर गाने लगा. लोमड़ी ने उसे नाचने को कहा. कौवा रोटी को अपने चोंच में पकड़कर नाचने लगा. लोमड़ी ने एक साथ गाने और नाचने को कहा. इस बार कौवा रोटी को खाकर गाने और नाचने लगा. लोमड़ी निराश होकर वहाँ से चली गई. उचित शब्दों से खाली जगह भरिए. फर्स्ट वन चुनिए लोमड़ी और कौवा डैश में रहते हैं. शहर ना जंगला जंगल आंसर. सेकंड वन डैश भोजन की खोज में घूम रही थी लोमड़ी. थर्ड वन रोटी के टुकड़े को कौवे ने अपनी डैश से पकड़ा चोंच. फोर्थ वन मैं आपका डैश सुनना चाहती हूँ गाना. फिफ्थ वन इस कहानी में डैश होशियार निकला कौवा. चित्र देखकर पाठ से संबंधी शब्द लिखिए. फर्स्ट वन ఏంటి ఖానా కదా. సెకండ్ కాకి కాకిని ఏమంటారు కవ్వా. థర్డ్ వన్ ఏంటి నక్క నక్కని లోమడి అంటారు. తర్వాత ఫోర్త్ వన్ రోటీ రొట్టె. ఐదవది పేడ్ చెట్టు. మరి ఈ విధంగా ఈ చిన్న బొమ్మలకి వాటి పేర్లను అక్కడ ప్లేసుల్లో రాయడం జరిగింది. మరి భాషాంశ చూద్దాము. अंत्याक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्द बनाइए. ఇక్కడ చూడండి చివరి అక్షరాలతో పదాలు తయారు చేయాలి. కౌవా అనే పదానికి ఆమ్ మన్ నల్ లై అనే పదాలు వచ్చినాయి. మరి సెకండ్ వన్ చూద్దాము జంగల్
జంగల్ అనే పదంలో లాస్ట్లో లా ఉంది. లాతో లడక, కా కామ్, మా మధుర్, రా రథ్. మూడోది నా గానా అనే పదానికి నాచనా, నారా, రాజా, జాల్. నాలుగవది హోషియార్ అనే పదానికి రోటీ, టుకుడా, డమరు, రూప్. ఐదవ దానికి పాంచ్. పాంచ్ అనే దానికి చార్ వచ్చింది కదా, చార్, రాణి, నీలా, లాల్. పర్యాయవాచి శబ్ద లిఖియే. మరి పైన కొన్ని పదాలు ఇచ్చారు, అవి కింద ఉన్న పదాల్లో వేటికి సూట్ అవుతాయి వాటికి రాయాలి. ఫస్ట్ పైర్ అనే పదానికి పర్యాయవాచి పదాలు పావు, చరణ్. రెండవది హోషియార్ అనే పదానికి బుద్ధిమాన్, అకల్మంద్. అలాగే మూడో దానికి జంగల్ అనే పదానికి వన్, కానన్. మధుర్ అనే పదానికి మీఠా, రసీలా. ఐదో చూడండి, ఖోజ్ అనే పదానికి పర్యాయవాచి పదాలు తలాష్, ఢూండునా. ఈ విధంగా ఐదింటికి కూడా పర్యాయ పదాలు రాయాలి. సృజనాత్మకత. చిత్ర దేఖకర్ శబ్ద లిఖియే. మరి ఇక్కడ బొమ్మలను చూసి అక్కడ పదాలు రాయడం జరిగింది. ఒకటి బాగ్ ఇచ్చాడు ఆల్రెడీ. మనం हाथी, शेर, बंदर, जिराफ, जबरा. अनुवाद. मैं पाठशाला जाता हूँ. आई गो टू स्कूल. तुम्हारा नाम क्या है? व्हाट इज़ योर नेम? मुझे हिंदी पसंद है. आई लाइक हिंदी. आप पाठ पढ़िए. यू रीड लेसन. मेरा भारत महान है और इंडिया ఈజ్ గ్రేట్ కంట్రీ. అనువాద ఈ విధంగా చేయాలి. వ్యాకరణాంశ సంయుక్తాక్షర. ఇక్ ప్లస్ తా ఇక్త్, ఇక్ ప్లస్ మా క్మ, ఇక్ ప్లస్ లా ఇక్ల్, ఇక్ ప్లస్ యా ఖ్యా, ఇగ్ ప్లస్ వా గ్వ, ఇగ్ ప్లస్ నా గ్న, ఇగ్ ప్లస్ యా గ్యా, ఇగ్ ప్లస్ లా గ్ల్, ఇచ్ ప్లస్ ఛా ఛ, ఇచ్ ప్లస్ యా చ్యా, ఇజ్ ప్లస్ యా జియా, జ ప్లస్ వా జ్వ. ఈ విధంగా అక్షరాలని కలుపుతూ సంయుక్తాక్షర పదాలు తయారు చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ పేజీలో చూద్దాము. అన్ ప్లస్ ట అంట్, అన్ ప్లస్ వా అన్వ్, ఉత్ ప్లస్ కా ఉత్, ఉత్ ప్లస్ వా ఉత్వ, ఉత్ ప్లస్ మా ఉత్మ, అన్ ప్లస్ తా ఉంత్, అన్ ప్లస్ వా అన్వ, ఉప్ ప్లస్ తా త్, బ ప్లస్ జా ఉబ్జ్, భ ప్లస్ యా భ్యా, ల్ ప్లస్ యా ల్యా, ల్ ప్లస్ పా ల్ప్, వ ప్లస్ జా అబ్జ్, ఎస్ ప్లస్ తా ఇస్త్. ఈ విధంగా సంయుక్తాక్షరాలు కలపాలి. ఒక అక్షరానికి వేరొక అక్షరం వత్తు ఉంటే అటువంటి అక్షరాలను సంయుక్తాక్షరాలు అంటారు. नीचे दिए गए शब्दों में से సంయుక్తాక్షర वाले शब्द चुनकर लिखिए. మరి సంయుక్తాక్షర పదాలు ఫస్ట్ లైన్లో చూడండి. ధ్యాన్ అనేది సంయుక్తాక్షర పదం. రెండవ దాంట్లో పుస్తక్ అనేది సంయుక్తాక్షర పదం. మూడో లైన్లో ద్వీప్ అనేది సంయుక్తాక్షర పదం. నాలుగో దాంట్లో చిహ్న అనేది సంయుక్తాక్షర పదం. ఐదవ దాంట్లో ఈశ్వర్ అనేది సంయుక్తాక్షర పదం. తర్వాత చూడండి, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో కొత్త పాఠంతో కలుద్దాము. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే లెసన్స్ అన్నీ ఆటోమేటిక్గా మీ ఫోన్కి వస్తాయి.